తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నల్గొండ జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పునైతే వెలువరించింది. పోక్సో కేసులో మహమ్మద్ ఖయూంను దోషిగా తేల్చింది న్యాయస్థానం. నిందితుడికి 51 ఏళ్ల జైలు శిక్షను విధించింది. 2021లో తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో దళిత మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. ఎవరికైనా చెబితే చంపేస్తానంటూ కూడా బెదిరించడం జరిగింది. అప్పట్లో కుటుంబ సభ్యుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఖయూంపై రేప్ కేసు నమోదు చేశారు పోలీసుల పట్ల. నల్గొండ జిల్లా పోక్సో కోర్టు సంచలన తీర్పునైతే ఇవ్వడం జరిగింది. పోక్సో కేసులో తిప్పర్తికి చెందిన మహమ్మద్ ఖయూంను దోషిగా తేల్చింది న్యాయస్థానం. నిందితుడికి 51 ఏళ్ల శిక్షను విధిస్తూ కూడా న్యాయమూర్తి రోజా రమణి తీర్పునైతే వెల్లడించడం జరిగింది. అయితే అత్యాచారం కేసులో 20 ఏళ్లు, పోక్సో కేసులో 20 ఏళ్లు, ఎస్సీ ఎస్టీ కేసులో 10 ఏళ్లు, సెక్షన్ 506 కేసులో మరో ఏడాది శిక్ష విధిస్తూ కూడా న్యాయమూర్తి సంచలన తీర్పునైతే ఇవ్వడం జరిగింది. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా నల్గొండ ప్రతినిధి శంకర్ అందిస్తారు. ఎస్ శంకర్, చూసుకోవచ్చు ఇక్కడ పోక్సో న్యాయస్థానం సంచలనమైన తీర్పు నల్లగొండలో ఇవ్వడం జరిగినది. 50 ఏళ్ల కారాగార శిక్ష విధిస్తూ తీర్పు ఇవ్వడం జరిగింది. ఈ తిప్పర్తి మోడల్ స్కూల్లో 10వ తరగతి చదువుతున్నటువంటి మైనర్ అమ్మాయిని ప్రేమిస్తున్నానని వెంటబడి నవంబర్ 3వ తారీఖున 2025న బడి ముగించుకొని బస్టాండ్ వద్ద ఉన్నటువంటి మైనర్ అమ్మాయిని షేక్ మహమ్మద్ ఖయూం బలవంతంగా బండి ఎక్కించుకొని ఒక పొడవబడ్డటువంటి ఇంట్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేసిన ఘటన పైన తిప్పర్తిలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్ లో పరిధిలోకి ఉన్నటువంటి డిసెంబర్ 5, 2021న ఈ కేసు నమోదు చేయడం జరిగినది. అక్కడ చూసుకోవచ్చు అంటే గత 3.5 ఏళ్లుగా అనంతరం పోక్సో కేసు ఇన్ఛార్జ్ అయినటువంటి రోజా రమణి గారు ఈ రోజు ఆగస్టు 26న తుది నిర్ణయం వెల్లడించడం జరిగింది. ఈ కేసు నిందితుడికి 20 సంవత్సరాలు రేప్ కేసు కింద, అదేవిధంగా మరొక 20 సంవత్సరాలు పోక్సో కింద, మరొక 10 సంవత్సరాలు ఎస్సీ ఎస్టీ కేసు, అంటే అమ్మాయిని బెదిరించడం కాదు ఒక కేసు అదనంగా అంటే 51 సంవత్సరాలు కారాగార శిక్ష, మొత్తానికి గాని 51 సంవత్సరాలు కారాగార శిక్ష విధించినట్టుగా మనకు తెలుస్తా ఉన్నది. అంతేకాకుండా అంటే 85,000 జరిమానా విధించడం జరిగింది. ఆ బాధితురానికి 7 లక్షలు కూడా కన్వెక్షన్ కింద ప్రకటించడం కూడా జరిగినది. ఈ కేసులో ప్రాసిక్యూటర్ అయినటువంటి స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వేముల రంజిత్ కుమార్ వాదనలు ఎక్కువగా ఉన్నట్టుగా, అదే విధంగా ఈ కేసులో పూర్తిగా ఐఓగా జి వెంకటరమణారెడ్డి, తర్వాత కోర్టు పిసిపి కిరణ్ గారు, అదే విధంగా ప్రస్తుతం ఉన్నటువంటి హెచ్ఎస్ఓ గాని శంకర్ గారు కీలకంగా ఈ వ్యవహారం వివరించినట్టుగా తెలుస్తా ఉన్నది. ఎస్, అంటే బాధిత తల్లిదండ్రులు ఏమంటున్నారు శంకర్, నిందితుడికి శిక్ష పడిన దానికి సంబంధించి? వాళ్ళు హర్ష వ్యక్తం చేస్తా ఉన్నారు. బాధితుడికి శిక్ష అంటే ఆలస్యం అయినప్పటికీ కూడా, అంటే తప్పు చేసిన ఎవరినైనా కోర్టు నుంచి అంటే న్యాయం వైపు నుంచి ఖచ్చితంగా తీర్పు వస్తుందని చెప్పేసి ఈ రోజు వచ్చినందుకు ఈ తీర్పు గాను వాళ్ళు హర్ష వ్యక్తం చేస్తా ఉన్నారు. మొత్తంగా అది నిందితుడు ఖయూం 2021లో తిప్పర్తి పోలీస్ స్టేషన్ పరిధిలో దళిత మైనర్ బాలికపై అత్యాచారం చేశాడు. ఆపై విషయాన్ని ఎవరికైనా చెప్తే చంపేస్తానంటూ కూడా బెదిరింపులకు పాల్పడడం జరిగింది. బాధితురాలు కుటుంబ సభ్యుల సహకారంతో పోలీసులకు ఫిర్యాదు చేయగా పోలీసులు ఖయూంపై రేప్ కేసుని నమోదు చేశారు. ఎస్పీ శరత్ చంద్ర పవార్ నేతృత్వంలో న్యాయస్థానానికి సరైన సైంటిఫిక్ ఎవిడెన్స్ సమర్పించడంతో నిందితుడు శిక్ష నుంచి తప్పించుకోలేకపోయాడు. తాజాగా నిందితుడికి 51 ఏళ్ల జైలు శిక్ష విధిస్తూ కూడా న్యాయస్థానం తీర్పునిచ్చింది. ఇక ఇదే అంశానికి సంబంధించి కోర్టు దగ్గర లాయర్ ఏం చెప్తున్నారో ఒకసారి విందాం. కోర్టు ఒక ప్రొసీజర్ ప్రకారంగా ఇది కేసు ట్రయల్ చేయడం జరిగింది. ఇది 2021లో నమోదు చేయడం జరిగింది. 22లో ఛార్జ్షీట్ దాఖలు చేయడం జరిగింది. నిందితుడు కొంతకాలం తప్పించుకొని కోర్టులకు హాజరు కాకుండా ఉండడం వల్లనే కొద్దిగా డిలే అయినది. నిందితుడిని ఎన్విడబ్ల్యూ కింద అరెస్ట్ చేసి తీసుకొచ్చేసి మనము అండర్ ట్రయల్ కిందనే ఈ ట్రయల్ నడిపించడం జరిగింది. ఈ ట్రయల్ నడిచిన అతి కొద్ది రోజులలో ఈ సంచలన తీర్పు ఇవ్వడం జరిగింది. 51 సంవత్సరాలు నిందితుడికి శిక్ష పోక్సో కోర్టు విధించడం జరిగింది. 4 సెక్షన్ల కింద కేసు నమోదు జరిగింది. ఒకటి సెక్షన్ 6 ఆఫ్ పోక్సో యాక్ట్ కింద 20 సంవత్సరాలు, కిడ్నాప్ కింద 10 సంవత్సరాలు, 360 కింద, మరియు 506 కింద. అంటే 506 అంటే బెదిరించడం, మైనర్ వాళ్ళని బెదిరించిన దాని కింద 1 సంవత్సరము, మరియు ఎస్సీ ఎస్టీ యాక్ట్ కింద 20 సంవత్సరాలు. టోటల్ గా 51 సంవత్సరాలు, 80,000 రూపాయలు నిందితునికి ఫైన్ విధించడం జరిగింది. 7 లక్షల రూపాయలు విక్టిమ్ కాంపెన్సేషన్ గా కోర్టు వారు ఇవ్వడం జరిగింది.